హాయ్ ఫ్రెండ్స్, పాలిటిక్స్ అభిమానులకు ఇవాళ మీకు ఒక నిజంగా ఆశ కలిగించే, శాంతి సూచించే వార్త తీసుకొచ్చాను. ఇంతకీ ఆ వార్త ఏంటంటే, భారతదేశంలో చాలా కాలంగా హింసాత్మక చర్యలు కొనసాగిస్తున్న సిపిఐ గ్రూప్ చివరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వారు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది ఏంటంటే, మేము తాత్కాలికంగా ఆయుధ పోరాటాన్ని నిలిపివేస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా సీజ్ ఫైర్ ప్రకటించి శాంతి చర్చలు మొదలు పెట్టాలని కోరుతున్నాం. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దామా? ఈ నిర్ణయం వల్ల గతంలో మావోయిస్టు దాడుల వల్ల భయంతో ఉన్న గ్రామీణ ప్రజలకు కొంత ఊరట లభించవచ్చు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ ప్రకటన నిజమైనదేనా, ఎలాంటి ఉద్దేశంతో చేస్తున్నారో పరిశీలిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి. శాంతి చర్చల కోసం సేఫ్ పత్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకు ఇది ఒక పెద్ద పరిణామం? దశాబ్దాలుగా మావోయిస్టు ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో హింస, భయంతో జీవిస్తున్న ప్రజలకు ఇది ఒక హోప్. సీజ్ ఫైర్ సక్సెస్ అయితే ఆ ప్రాంతాల్లో స్కూల్స్, హెల్త్ సెంటర్స్, రోడ్లు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వేగంగా అమలు చేయవచ్చు. హింస తగ్గడం వల్ల ఆ ప్రాంతాల ఎకానమీ కూడా కాస్త రికవర్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్, టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి నిర్ణయాలు మన దేశానికి ఎంత ముఖ్యమో మనం అందరం అర్థం చేసుకోవాలి. శాంతి అంటే కేవలం గన్స్ సైలెంట్ అవ్వడం కాదు, ప్రజలలో భయం పోవడం, వాళ్ళు నార్మల్ లైఫ్లో తిరిగి అడుగు పెట్టడం. ఈ సీజ్ ఫైర్ నిజంగా అమలైతే ఇది ఒక కొత్త అధ్యాయం అవుతుంది, హింసారహిత భవిష్యత్తుకి మొదటి అడుగు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ నిర్ణయం నిజంగా శాంతికి దారి తీస్తుందా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. See you on Skype Networks. Thank you for watching. Please like, share and subscribe.